హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేసినట్టు అయితేనే ఆల్ అనే బటన్ వస్తుంది. దానిపైన కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితేనే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి రైతులకు వచ్చేసి మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. ఎవరైతే కనుక ఖరీఫ్ సీజన్లో పంటలు అయితే నష్టపోయిన వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులు వచ్చేసి ఇప్పుడైతే కనుక ఈ ఏప్రిల్ నెలలో అనేది ఏప్రిల్ లాస్ట్ వారంలో అయితే కనుక ఈ పంటలు నష్టపోయిన పరిహారానికి అయితే కనుక డబ్బులు అయితే కనుక పడుతుందన్నమాట. మీరు ఏ పంటలు వేసి నష్టపోయినారో ఆ పంటల పరంగా ఎత్తుకుంటే కనుక ఒక ఎకరాకు వచ్చి 9,000 రూపాయలు అయితే కనుక మీ ఖాతాల్లోకి వేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ పథకం ఒకటే కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సూపర్ సిక్స్ పథకాలు అయితే వదిలినాడు కాబట్టి ఈ రైతుల ఖాతాల్లోకి అతి తొందరగా అనేది డబ్బులు అయితే కనుక మీ ఖాతాల్లోకి జమ కాబోతుంది అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కానీ ఈ ఏప్రిల్ 15వ తారీఖు అయితే కనుక కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది అనమాట. ఈ కేబినెట్ మీటింగ్లో అనేది నిర్ణయం అనేది తీసుకుని ఒక డేట్ అనేది పిక్ చేస్తాడు. ఇదే డేట్లో అనేది మీరు కానీ అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక ఒకేసారి 13,000 రూపాయలు అయితే కనుక మీ ఖాతాల్లోకి అయితే కనుక అమలు కాబోతుంది అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో అయితే కనుక పంటలు నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక మీ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీ ఊరు బ్యాంకులు ఏ బ్యాంకులో అయితే కనుక మీకైతే కనుక అకౌంట్ ఉంటుందో అదే బ్రాంచ్లోకి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఎంపీసీ లింక్ అనేది ఉంటేనే ఈ డబ్బులు అనేది పొందగలుగుతారన్నమాట. ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం కానీ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కనుక ఒక డేట్ అనేది పిక్ చేశాడు కాబట్టి అదే డేట్లో అనేది మీరు కానీ అప్లై చేసుకున్నట్టు అయితే కనుక ఖచ్చితంగా అనేది ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒకేసారి ఫస్ట్ పథకమే 13,000 రూపాయలు అయితే మనం ఒకేసారి వేయబోతున్నాడు అన్నమాట మీ ఖాతాల్లోకి. అదేవిధంగా చూసుకున్నట్టు అయితే కనుక ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా వచ్చింది ఒక రైతు గుర్తింపు కార్డు అయితే కనుక విడుదల చేశాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్డు వచ్చేసి 12 అంకెలు అనేది ఉంటుందన్నమాట. ఆ కార్డు పైన ఈ 12 అంకెల కార్డు అయితే కనుక రైతు గుర్తింపు కార్డు మీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న పథకం వచ్చినా కానీ రైతులకు సంబంధించి మీరైతే కనుక పొందగలుగుతారన్నమాట. ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను నేనైతే కనుక ప్రతి ఒక్కరు కూడా మిస్ అనేది చేసుకోకుండా ఈ రైతు గుర్తింపు కార్డు అయితే కనుక ఎవరైతే కనుక చేసుకుంటారో మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు మీ భూమి పాస్బుక్స్ జిరాక్స్ ఎత్తుకొని వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి కానీ మీరు రైతు గుర్తింపు కార్డు కానీ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక మీరైతే కనుక పొందగలుగుతారనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ రైతు గుర్తింపు కార్డు అయితే కనుక చేసుకోవాలన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు చేసుకున్న తర్వాత అయితే కనుక అన్నదాత సుఖీభవ డబ్బులకు వచ్చేసి అప్లై అనేది చేసుకోవాలన్నమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఒక డేట్ అనేది పిక్ చేస్తాడు. ఇదే డేట్లో అనేది మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది కూడా విడుదల చేస్తారన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేసుకొని మీ భూమి పాస్బుక్ జిరాక్స్ మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరైతే చేసుకుంటారో ఈ రైతు గుర్తింపు కార్డు మీ అకౌంటు ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళి మీరు కానీ అన్నదాత సుఖీభవ డబ్బులకి అయితే కానీ అప్లై చేసుకున్నట్టు అయితే కనుక ఖచ్చితంగా అనేది పొందగలుగుతారన్నమాట. అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కనుక ఎదురు చూస్తున్న రైతులు వచ్చేసి ఇంతకుముందు గతంలో అప్లై చేసుకునేది పనికిరాదనమాట. ఇప్పుడే అప్లై చేసుకుంటేనే ఖచ్చితంగా అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక మీరైతే కనుక పొందగలుగుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయండి అనమాట.
షేర్ చేస్తే వాళ్ళకు కూడా మన వీడియో అనేది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మన వీడియోలు అనేది ఈ ఎవరైతే ఖరీఫ్ సీజన్లో అయితే పంటలు నష్టపోయిన వాళ్ళు ఉంటారో ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు వచ్చేసి ఈ 2 పథకాలు వచ్చేసి ఒకేసారి అనేది మీ ఖాతాల్లోకి అయితే కానీ అమలు కాబోతుంది అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఒక డేట్ అనేది పిక్ చేస్తాడు కాబట్టి అదే డేట్లో అనేది మీరైతే కానీ అప్లై చేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఈ డబ్బులు కొని విడుదల చేశాడు. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు ఎవరైతే ఖరీఫ్ సీజన్లో అయితే పంటలు అయితే నష్టపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కొని ఈ 3 పథకాలు చూసుకున్నట్టయితే కన్నా రైతులకు వచ్చేసి ఒకేసారి అనేది అమలు కాబోతుంది అనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే కన్నా మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి 19 విడతల మాత్రానికే వేశాడు, అమలు చేశాడు అనమాట రైతుల ఖాతాల్లోకి. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే కదా 20 విడతలని మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. ఎవరైతే కన్నా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారో 19వ విడత 18వ విడత మీరుకైతే కన్నా డబ్బులు పడకుండా ఉంటే మీరు డబ్బులు పడడానికి కారణం కొని ఎంపీసీ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే నీ డబ్బులు అనేది పొందలేకపోయింటారు మీరైతే కన్నా. ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులకైతే కన్నా అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఈ ఏప్రిల్ 15వ తారీఖు అయితే పైన అయితే కన్నా అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా అనేది ఏప్రిల్ 30వ తారీఖు నుంచి అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా ఈ 2 పథకాలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు కాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అనేది మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చింటారో అదే బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మీరైతే కన్నా ఎంపీసీ లింక్ అనేది ఖచ్చితంగా అనేది చేసుకుంటే కన్నా పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా ఈసారి కొని మీరు మిస్ కాకుండా అనేది పొందగలుగుతారనమాట. గతంలో అప్లై చేసుకోండేది కాకుండా పిఎం కిసాన్ డబ్బులకి ఇప్పుడు మళ్ళీ అనేది మీరైతే కన్నా అప్లై చేసుకుంటే కన్నా ఈ మిస్ అయిపోయిన 3 విడతల డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు కాబోతుంది అనమాట. ఖచ్చితంగా అనేది మిస్ కాకుండా అనేది అప్లై చేసుకుంటే చాలు అనమాట. అప్లై చేసుకుంటే ఈ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఇప్పటి వరకు చూసుకుంటే మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి రైతుల ఖాతాల్లోకి ఒక విడతకు వచ్చేసి 2000 రూపాయలు మాత్రానికి వేసాడనమాట రైతుల ఖాతాల్లోకి. ఈ 20 విడత డబ్బులు చూసుకున్నట్టయితే కన్నా 4000 రూపాయలు అయితే కన్నా రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా అమలు కాబోతుంది. మీ ఊర్లో మీ సేవ సెంటర్ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలా. మీ ఆధార్ కార్డు జిరాక్స్, మీ ఫోన్ నెంబర్ ఏ ఫోన్ నెంబర్ అయితే కన్నా మీరైతే కన్నా బ్యాంక్ దగ్గర అయితే ఇచ్చింటారో మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మీ ఊర్లో మీ సేవ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ ఊర్లో మీ సేవ సెంటర్ దగ్గరికైనా అవి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. లేదంటే గ్రామ సచివాలయం అనేది ఉంటుంది, ఆ గ్రామ సచివాలయంలో కూడా మీరు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ అనే బటన్ వస్తుంది, దానిపైన టచ్ చేసినట్టు కన్నా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ ద్వారా అయితే కన్నా ఈ 3 యాప్ల ద్వారా అయితే కన్నా మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయొచ్చు అనమాట. ఈ షేర్ చేసిన దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అనేది దొరుకుతుందనమాట. లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. లైక్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది ఆ సబ్స్క్రైబర్ బటన్ వచ్చేసి, దానిపైన టచ్ చేసినట్టయితే చాలు అనమాట. ఓకే ఫ్రెండ్స్.